చింతూరు ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని సహజ వనరులను అక్రమార్కులు అప్పనంగా తన్నుకుపోతున్నారు. అందమైన తెల్లరాయి గనులు కనుమరుగవుతున్నాయి. 3 రాష్ట్రాల సరిహద్దును ఆనుకొని ఉన్న అపారమైన సహజ వనరులపై అక్రమార్కుల కన్నుపడింది. గుట్టుచప్పుడు కాకుండా గుట్టుగా సహజ వనరులను తరలిస్తూ అక్రమార్కులు కాసులు దండుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చింతూరు ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని సహజ వనరులను అక్రమార్కులు అప్పనంగా తన్నుకుపోతున్నారు. అందమైన తెల్లరాయి గనులు కనుమరుగవుతున్నాయి. 3 రాష్ట్రాల సరిహద్దును ఆనుకొని ఉన్న అపారమైన సహజ వనరులపై అక్రమార్కుల కన్నుపడింది. గుట్టుచప్పుడు కాకుండా గుట్టుగా సహజ వనరులను తరలిస్తూ అక్రమార్కులు కాసులు దండుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చింతూరు ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని సహజ వనరులను అక్రమార్కులు అప్పనంగా తన్నుకుపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దులలో సహజ వనరుల్ని అక్రమంగా దోచుకుంటున్నారు కొంతమంది స్థానికులు. అక్కడ చడి చప్పుడు కాకుండా ఈ ఏదైతే ఈ తెల్లరాయి ఏదైతే ఉందో అది విదేశాల్లో దానికి కోట్లల్లో ధర పలుకుతుంది. అయితే ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఈ సహజ వనరు ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే చింతూరుకు చెందిన కొందరు స్థానికులు ఈ తెల్లరాయి దోపిడీలో భాగస్వాములుగా ఉండి అక్కడ స్థానిక నేతలతో కలిసి ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని తెలుస్తుంది. చింతూరు ఏజెన్సీ సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తెల్లరాయి పుష్కలంగా లభిస్తుంది. ఈ తెల్లరాయి అటవీ ప్రాంతంలో ఉన్న ఎటువంటి అయితే ఈ తెల్లరాయిని తవ్వాలంటే కనుక ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే కొంతమంది స్థానికులు ఒక గ్రూప్ గా ఏర్పడి మైనింగ్ అధికారులు కన్నుగప్పి వారికి ఏమన్నా మైనింగ్ అధికారులకు తెలియకుండా కూడా ఈ త్రవ్వకాలు జరుపుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ తెల్లరాయి అక్రమ దందాతోటి ఇటు ప్రభుత్వానికి రావాల్సిన 100 కోట్ల ఆదాయాన్ని కూడా వీళ్ళు దోపిడీ జరుగుతుందనే చెప్పవచ్చు. శీలా, రైట్. దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ముందడుగు వేస్తున్నారా ఇలాంటివి జరగకుండా? స్థానికంగా అధికారులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. దీంతో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ తెల్లరాయి మైనింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని చింతూరు పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్థానికులు కూడా అడ్డుకోవడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ చిరంజీవి.